హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో అండ్ రివ్యూ ఆఫ్ డెడ్పూల్ అండ్ వుల్వరీన్. మరి అసలు ఈ మూవీ బాగుందా లేదా, మూవీని మనం థియేటర్లో చూడొచ్చా లేదా, మరి మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన రివ్యూస్ కానివ్వండి వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరి ఈ మూవీ స్టోరీ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, తన వాళ్ళు అంతమైపోతుందని చెప్పేసి తెలుసుకున్న డెడ్పూల్ తన వాళ్ళని తను కాపాడుకోవాలని చెప్పేసి చూస్తాడు. మరి ఈ ప్రాసెస్ లో అసలు ఈ వుల్వరీన్ ని ఎందుకు కలుస్తాడు, మరి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళని కాపాడారా లేదా, అసలు డెడ్పూల్ వాళ్ళని సేవ్ చేసాడా లేదా అని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, మూవీ బాగుందా లేదా అంటే డిఫరెంట్ గా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు కామెడీ చేస్తే డెడ్పూల్ అండ్ యాంగ్రీగా ఉండే వుల్వరీన్ అని వీళ్ళిద్దరు కలిసిన సీన్స్ ఉంటాయి మూవీలో, అవి మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపిస్తాయి మూవీలో చూస్తున్నప్పుడు. అండ్ ఫన్ సీక్వెన్స్ అయితే మూవీలో చెప్తున్నా కదా, చాలా చోట్ల అయితే ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అవుతారు. డెడ్పూల్ చేసే కామెడీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి ఈ మూవీలో దాంతో అయితే చాలా ఫన్ అయితే జనరేట్ అవుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే. అండ్ యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పాలంటే కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళకు యాక్షన్ సీన్స్ ఏ లెవెల్ లో ఉంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అండ్ ఈ మూవీలో కూడా డెఫినెట్ గా అదే రిపీట్ అవుతుంది. అండ్ ఇంకా మీకు చెప్పాలంటే ఒక కొత్త విలన్ ని కూడా ఇంట్రడక్షన్ అయితే చేశారు. అది మీరు థియేటర్ లోనే చూడండి, నేనైతే చెప్పాను. మరి స్టోరీ పరంగా కొద్దిగా లాగ్ అనిపించినా, లేదంటే కొద్దిగా వీక్ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల అరే ఏంద్రా బాబా అసలు ఈ మూవీ స్టోరీ ఎటు వెళ్తుంది అన్న ఫీల్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి వాటన్నిటిని ఇగ్నోర్ చేసి హ్యాపీగా మూవీ చూస్తే కనుక డెఫినెట్ గా వర్త్ వాచ్ మూవీ. అండ్ డెడ్పూల్ సిరీస్ కానీ లేదంటే మార్వెల్ సిరీస్ కి చూసే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ మాత్రం. అండ్ ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏదన్నా ఉందా అంటే లాస్ట్ 20 minutes మాత్రం మామూలు అనిపించలేదు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది లాస్ట్ 20 minutes. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో చూడాలవ్వదని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు హ్యాపీగా అయితే మూవీని అయితే థియేటర్ లో అయితే చూసేసేయండి. వర్త్ వాచ్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన రివ్యూస్ కానివ్వండి వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి నచ్చిందో లేదో అని చెప్పేసి. అండ్ దట్స్ ద వీడియో ఆఫ్ డెడ్పూల్ అండ్ వుల్వరీన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మనం అయితే మళ్ళీ కలుద్దాం డార్లింగ్స్. మరి బాయ్ గైస్ అందరికైతే.